హరీష్ శంకర్ గారు మీకు కూడా నర్వస్నెస్ ఉంటుందా? మీరు కూడా చాలా మంది అడుగుతుంటారు మీరు అడిగినట్టు సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారని. నేను ఆశీష్ కూడా అదే విషయం చెప్దాం అనుకున్నా. ఆశీష్ కూడా రిలేటెడ్ అయ్యే మ్యాటర్ కాబట్టి చెప్తున్నాను. మనం ఏం పని చేద్దాం అనుకున్నాం లైఫ్లో ఆ పని చేయడమే సక్సెస్. నేను సినిమాలు డైరెక్ట్ చేద్దాం రాద్దాం అనుకుని వచ్చాను, అదే పని చేస్తున్నా. ఒక సినిమా తీయడమే నేను సక్సెస్ఫుల్ కెరీర్ నడుపుతున్నట్టు. ఆ సినిమా మీకు కూడా నచ్చింది అనుకోండి, అది బోనస్. నేను చాలాసార్లు చెప్పే విషయం. సో నువ్వు ఈ సినిమా ఎంత ఆడుతుంది, నా రేంజ్ ఎంత పెరుగుతుంది, దీని తర్వాత నేను ఎంత రెమ్యునరేషన్ తీసుకోవచ్చు, నేను వెళ్తే ఎంతమంది నాతో సెల్ఫీ దిగుతున్నారు, ఈ అటెన్షన్ వదిలేసి యు లవ్ కెమెరా. నీకు యాక్టింగ్ ఉండాలి. పొద్దున్న లేస్తే నేను యాక్టింగ్ ఇష్టపడాలి. నువ్వు పొద్దున్న లేస్తే రాసుకోవడము, సినిమా షూటింగ్ చేయడమో చేస్తాను కదా. యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ యువర్ వర్క్, దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. నీ సక్సెస్ ఒక 10 మందికి నచ్చచ్చు, నెక్స్ట్ టైం కొన్ని కోట్ల మందికి నచ్చచ్చు. కోట్ల మందికి నచ్చినప్పుడు బోనస్. సో జనాలకి ఏదైనా నచ్చిందంటే దాన్ని బోనస్కి తీసుకోవాలి తప్ప అదే సక్సెస్ అనుకొని ఒకవేళ సినిమా అయినా సరిగ్గా నడవకపోతే అది డిప్రెస్, అది అసలు నాకు నర్వస్నెస్ అనేది ఉండదండి. చాలామంది చెప్తుంటారు అలా నర్వస్నెస్ ఉంటే షాక్ తర్వాత నీకు ఎంత దూరం వచ్చేవాడు. ఖచ్చితంగా. అంటే జర్నీ కంటిన్యూ చేయాలంటే మేబీ ఇన్నాళ్ళు మీ జర్నీ స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ ఇప్పటికీ అది స్టిల్ లైక్ హరీష్ శంకర్ అంటే అందరికీ తెలుసు. సో అది ఇంత కంటిన్యూ చేయడానికి రీజన్ ఇదే అంటారా, మీరు పట్టించుకోవడం? we love films అండి. అంతే, ఇట్స్ యువర్ ఆల్వేస్ లవ్. ఫిల్మ్ చూసెస్ యూ. నేను చాలాసార్లు చెప్తా, నేను ఇప్పుడు కావాలంటే బాహుబలి తీయాలంటే తీయలేము. బాహుబలి సినిమా నన్ను చూస్ చేసుకోవాలి. నా లైఫ్లో నాకు చాలాసార్లు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు అతను కూడా ఏదో సినిమా అనుకుని ప్లాన్ చేసుకుని టక్కుని ఈ సినిమా పెట్టాడు. సినిమా విల్ చూజ్ యూ అండి. సినిమా పట్ల మీకు త్రికరణ శుద్ధిగా ఒక ప్రేమ, ఒక గౌరవం ఉంటే సినిమా ఇండస్ట్రీ మీరు ఏ మార్మూల్లో ఉన్నా ఎక్కడున్నా ఇట్లా లాగి తీసుకొచ్చి పుల్ చేసి ఇండస్ట్రీలో కూర్చోబెడుతుంది. అది నేను నమ్ముతాను. అండ్ మై బిలీఫ్ ఇస్ రెస్పెక్ట్ ద ఆడిటోరియం. ఆడిటోరియం అంటే మనం ఒక 250 మంది సీటింగ్ కూర్చొని చూసే ప్రేక్షకులకి మనం ఒక 2.5 గంట సినిమా ఇస్తున్నప్పుడు జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ సమ్ ఒకటి మైండ్లో పెట్టుకొని మనం సినిమా తీసేటప్పుడు ఇట్స్ లైక్ దట్ బ్యాలెన్స్ ఉంటుందేమో నేను ఫీల్ అవుతాను. టిప్స్ అని కాదు కానీ కరెక్ట్ అని చెప్పింది. అంటే ఆడియన్స్కి ఇది సరిపోద్దులే, ఆడియన్స్కి మనంత తెలివి ఉండదు అనుకోవడం, అంత మూర్ఖత్వం కూడా ఉండదు. ఐ ఆల్వేస్ వాంట్ టు సే ఆడియన్స్ ఆర్ ఫార్ 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 రెస్పెక్ట్ దెమ్. జీనియస్, ఫార్ సుపీరియర్ ఇంటెలెక్చువల్ దాన్ us. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే మన దృష్టి అంతా ఎప్పుడు సినిమాల మీద ఉంటుంది. వాళ్ళకి 100 రకాల అవేర్నెస్ ఉంటుంది ఆడియన్స్కి. సో నా దృష్టిలో ఎప్పుడు ఆడియన్స్ ఇంటెలిజెంట్ బేసిక్గా మోర్ దాన్ us. వాళ్ళే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. అందుకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్రిటిక్స్, ఎనీ రివ్యూస్ కంపేర్ చేసుకున్నా కూడా ఆడియన్స్ చేతిలో ఉన్న సక్సెస్ అయ్యే సినిమా సక్సెస్ రేట్ ఎక్కువ. ఎనీ డే ఆడియన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళ సినిమాని చూసి జడ్జ్ చేసి రిజల్ట్ ఇచ్చేది వాళ్ళు. అన్న మా ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది? లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఫస్ట్ థాట్, మీ ఫస్ట్ థాట్? నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటిది అసలు ఏ జానర్ ఇది? ఇట్స్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఏ హారర్? అసలు ఏం చూపించబోతున్నారు? బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేము ఏదైతే కొత్తదనం చూపిద్దాం అనుకున్నామో మీకు అది ట్రైలర్ త్రూ మీకు అదే చెప్తున్నాను కదా, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు రాజన్న ముందే చూపించారు, రిలీజ్ ఆఫ్ చూపించారు ఆఫీస్లో. ఫస్ట్ టైం రాజు గారు కంటెంట్ గట్టిగా పట్టుకున్నారు. ఏదో ఆశీష్కి ఎలివేషన్ షాట్లు, ఆశీష్ బిల్డప్ షాట్లు, ఒకడు వస్తున్నాడు వాడు కొడుతున్నాడు అని ఆశీష్ గురించి ఎవడో వేరే క్యారెక్టర్లు ఎలివేషన్ ఇస్తుంటే ఇంటర్కట్లో హీరో షాట్లు వేసి అట్లా కాకుండా ఒక బలమైన కథలో ఆశీష్ని పెడుతున్నాడు అనిపించింది. పవన్ కళ్యాణ్ సార్తో మీది, రవితేజ సార్తో మీది, రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం? అసలు నాకు ఇష్టంగా ఏ సినిమా చేయండి నేను. అంటే ఇష్టం అంటే లైక్ ఒక థింగ్ ఉంటుంది కదన్నా, మనం ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇది మీరు ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, అది చేసేటప్పుడు. కానీ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు స్ట్రైక్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి? పడుకున్నప్పుడు స్ట్రైక్ అయ్యే దాన్ని కొంచెం మార్చి చెప్తాను నేను. పడుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడుతూ నిద్రలేచే ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకంటే లేదు, అది క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది. మీరు అడగాలనుకుంది ఏంటంటే, ఒకవేళ ఇద్దరితో సేమ్ టైం మీరు అడిగారు కదా, సేమ్ టైం చేస్తున్నా కదా, చేస్తుంటే ఫస్ట్ షెడ్యూల్ ఎవరితో చేస్తారని అడిగాను. చేసాం కదా, ఫస్ట్ షెడ్యూల్ కళ్యాణ్ గారితో చేసాం, తర్వాత ఇక్కడ సినిమా ఫినిష్ రవితేజ్ గారితో చేసాం. లవ్ మీ ఇఫ్ యూ డేర్ May 25th వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న, అనిల్ అన్న, మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి మా లవ్ మీ ఇఫ్ యూ డేర్కి టైం ఇచ్చినందుకు. మీలాగే ఆడియన్స్ కూడా 25th రోజు మాకు టైం ఇచ్చి మా సినిమాని చూసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th, ఓన్లీ ఇఫ్ యూ డేర్.